వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ ఏడాది మే నుండి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడ వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు, సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 7% ఇస్ స్టిల్ దేర్. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి మా కూటమి ప్రభుత్వం. చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్. ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు. ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్. ఇప్పుడు ఏం లేదండి, వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ. ఎందుకంటే ఏప్రిల్ 30th ఎప్పుడైతే ఈ కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ 2 సార్లు చర్చించామండి. త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా యాప్ కాస్ట్ ద్వారా తీసుకొచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద కార్పొరేషన్. సో దానిపైన ఒక డిసిషన్ తీసుకున్నాక తప్పకుండా ఆ వెసులుబాటు అయితే కలుగుతుంది. తెనాలి వినపాడు గ్రామం చెరువు వద్ద 46 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. సుమారు 5 లక్షల విలువ గల 13 మంది రైతులకు చెందిన 46 ఎకరాలు గల 15 గడ్డివాములు వేసుకుని ఉండగా మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి గడ్డివాములు తగలపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తిగా దగ్ధమయ్యాయి. అయ్యా అక్క వచ్చిందయ్యా. అయ్యో అయ్యా అయ్యా
పినపాడులోని చెరువు దగ్గర ఈద్గాహ ఎదురుగా గడ్డి మామలని దగ్నం అయిపోయాయి. మేము కుప్ప నూర్చుకొని 13 మంది గడ్డి మామలు వేసుకున్నాము. తల ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఈ పూర్తిగా ప్రమాదవశాత్తు దగ్నం అయిపోయినాయి. మీరు ఏమైనా అధికారులు ఏమైనా సహాయం చేస్తే చేయమని ప్రార్థిస్తున్నాము. 13 మంది రైతులు ఒక్కొక్కరికి 5-6 ఎకరాల వాములు వేసుకున్నాము. మొత్తం పూర్తిగా దగ్నం అయిపోయినాయి. ఏం రూపాయలు ఏం లేకుండా 13 మంది ఒక 5-6 ఎకరాలు ఉంటాయి. వచ్చారండి, అందరూ ఇడే ఉన్నారు. సుమారు ఎంత విలువ ఉంటాయి? 1 లక్ష రూపాయలు దాకా ఉంటాయి. 13 వాములు ప్రతి సంవత్సరం ఇక్కడే ప్రతి సంవత్సరం ఇక్కడే వేస్తామండి. మేము ఇప్పటి నుంచి ఇక్కడే వేస్తున్నాం ప్రతి సంవత్సరం. రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ విచ్చేసి కాశీ వాక్యంపై ప్రవచనం చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా ఆలయ ఈవో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కాశీ ఏర్పడిన విధానం అక్కడ నుంచి పరమేశ్వరుడు మీ ఊళ్ళలో శ్మశానాలు అక్కడ ఉన్నాయి కానీ ప్రత్యేకించి వేరే అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. శ్మశానంలో అన్ని తగలబెడతారు. అది ప్రళయ కాలంలో సృష్టంతో ఎక్కడికి పోతుంది? ఇది ఆలయపోతుంది. పరమాత్మ దేవుళ్ళు లేవు, జంతువులు లీనమై ఉంటాయి. అన్ని బ్రహ్మణ్యేతే ఎప్పుడు వసంత నవరాత్రి సందర్భంగా రామలింగేశ్వర శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు వచ్చేసి కాశీ మహత్యం గురించి ప్రవచన కార్యక్రమం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంకు స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కాశీ మహత్యం గురించి సామవేద షణ్ముఖ శర్మ గారు ప్రవచనం చెబుతున్నారు. త్రిశూలం మీద ధరింపబడుతుంది కదా, త్రికంటక విరాజితే అనే మాట కూడా మనకి మహాసంకల్పంలో కనబడుతున్నది. ఏమిటి దీని ప్రత్యేకత అంటే, ఇటు బ్రహ్మవివృత పురాణం కాశీఖండ రెండు కలిపి చూస్తే సృష్టి ఆది యందు నారాయణుడు తన హృదయంలో అంతర్ముఖమై ధ్యానం చేస్తున్నాడు. నారాయణుడు హృదయంలో ధ్యానిస్తున్నాడు. ఎవరిని ధ్యానిస్తాడండి? శివస్య హృదయ విష్ణువు విష్ణుశ్చ హృదయం శివ కనుక తన హృదయాంతర్వర్తైన పరమాత్మని ధ్యానిస్తున్నాడు. హృదయంలో ధ్యానించేటప్పుడు ఎప్పుడు అంగుష్టమాత్ర పురుష అని అంగుష్టమాత్ర ప్రమాణంతోనే ధ్యానిస్తారు. అంటే అర్థం పరమాత్మ అంగుష్టమాత్రం ఉంటాడని కాదు, హృదయంలో ప్రమాణం అంగుష్టమాత్రమే అని అర్థం. ఆ అంగుష్టమాత్రం హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. అంటే తనని తానే ధ్యానిస్తున్నాడు అని చెప్పుకోవాలి. అలా ధ్యానిస్తూ ఉండగా మహాసంకల్పం చేత ధ్యానిస్తున్న జ్యోతిర్మయి మూర్తి హృదయం నుంచి బయటకు వచ్చింది. గుంటూరు జిల్లాలోని బృందావన్ గార్డెన్స్ నందు గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గల అన్నమయ్య కళావేదికలో కళా దర్బార్ వ్యవస్థాపకులు పొద్దూరి రంగారావు ఆధ్వర్యంలో విశ్వావసనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెనాలికి చెందిన స్వరలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సాయిలక్కరాజుకి కళారంగంలో చేస్తున్న విశిష్ట కృషికి గాను ఉగాది పురస్కారాన్ని సోమవారం సాయంత్రం ఆలయ కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, చెన్నుపాటి శివనాగేశ్వరరావు, పొత్తూరి రంగారావు చేతుల మీదుగా మెమెంటో అవార్డు శాలువాలతో ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన సత్కారానికి సాయిలక్కరాజు స్పందిస్తూ, నా జిల్లాలో జరిగిన సత్కారం కన్నతల్లి అందించిన అభినందనతో సమానమన్నారు. మంగళవారం తెనాలి విచ్చేసి ఆయన ఉగాది పురస్కార విశేషాలను వివరించారు. చాలా మీరు కనుక నిన్న ఉగాది జరిగింది, అందరూ చేసుకుని ఉంటారు. ఊర్లో ఎక్కడ చూసినా వేప చెట్టు కరువు అయింది, అందరి ఇళ్లలో చేదు బరువు అయింది, కొందరి మాటల్లో తీపి కరువు అయింది, కానీ అందరి ఒంట్లో తీపి బరువు అయింది. పుస్తకాలేమో బజార్లో కలుస్తున్నాయి, మన చెప్పులేమో అంగట్లో మెరుస్తున్నాయి. బహుశా మనకు జ్ఞానం కావాలంటే చెప్పులు అవసరమేమో. ఇది నా ఉగాది కవిత. ఇప్పుడే అన్నాను, మరలా అనుకోవద్దు. ఇది ఎవరిని విమర్శించాలి కాదు, ఎందుకంటే నన్ను నా ఊళ్ళో అడుగుతూ ఉంటారు, చాలా చోట్ల ఉపన్యాసం చెప్తుంటారు, జనాలు ఎక్కువసేపు ఎందుకు చెప్పరు అని. అక్కడ చేస్తే మెచ్చుకుంటున్నారు, ఇక్కడ చెప్తే నొచ్చుకుంటున్నారు. అదే ఎక్కువసేపు మాట్లాడితే మన గురించి ఎవరికి గిచ్చుకుంటున్నారు. నాకు అది ఇష్టం లేదు. అందరూ నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇంకా మరి కొంతకాలం జీవించాలని ఇందాక చెప్పారు. నడక ఒకటిగా నవ్వేవాడికి నడిచేవాడికి అనారోగ్యం ఉండదు, జంజాల్ గారు చెప్పిన మాట. జంజాల్ గారు చనిపోయే ముందు వారం రోజుల ముందు నేను కలిసినప్పుడు ఆయన అద్భుతమైన మాట నేను మీ ముందు పోస్తున్నాను. ఎలా ఉన్నారు జంజాల్ గారు అని అడిగాను.
అప్పుడు అనుభవించాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడు. చివరి దశ ఎవరికి తప్పదు, వృద్ధాప్యం ఎవరు తప్పించుకోలేరు. కానీ ఆరోగ్యంగా ఉంటే వృద్ధాప్యం మనం ఎదిరించవచ్చు. ఇవాళ తిరుపతి గారిని చూసండి, ఆయనకి బహుశా 80 పైన ఉంటాయి నా లెక్క ప్రకారం. నిన్నే మన 3 రోజుల క్రితం రాఘవేంద్ర కలిస్తే 83 ఏడు వస్తుంది, మే 22 ఆయన 84 వస్తాయిట. ఎలా ఉన్నారంటే 41 ఉన్నారు. కృష్ణా జిల్లా పులిగడ్డ రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అవసరమైన అన్ని విధాల సహాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సిటీ న్యూస్ గురించి ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది మే నుండి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా జిల్లా అవనిగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన 4 మృతి. ప్రమాద ఘటనపై ఆరా తీసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టవద్దంటూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.